ఏఐబీ ఎగ్జామ్‌లో మీరు చూసే ఉంటారు. కొన్ని క్వెషన్స్ ఇస్తారు. ఏ ఇలా చేశాడు, బి ఇలా చేశాడు. అయితే ఆ సిట్యుయేషన్‌లో అఫెన్స్ ఏంటి అని మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. ఇలాంటి ఒక క్వెషన్ నేను లాస్ట్ వీడియోలో మిమ్మల్ని అడిగాను. కామెంట్స్‌లో ఆన్సర్స్ పెట్టమని. అయితే అన్‌ఫార్చునేట్‌లీ చాలామంది దానికి తప్పు పెట్టారు ఆన్సర్. అందుకనే అప్పుడే నాకు అర్థమైంది. ఇటువంటి ఒక వీడియో చేయడం చాలా అవసరం. ఎందుకు అంటే ఐపీసీలో అఫెన్సెస్‌ని ఐడెంటిఫై చేయడానికి కావాల్సిన నాలెడ్జ్ చాలా మంది దగ్గర లేదు అని నాకు అర్థమైంది. అందుకని ఈ స్పెషల్ వీడియో చేస్తున్నా. ఐపీసీలో కొన్ని కన్‌ఫ్యూజన్ క్వెషన్స్ డిస్కస్ చేస్తున్నా. ఎస్పెషల్లీ ఇలస్ట్రేషన్స్ నుంచి అడిగే క్వెషన్స్. ఎక్స్ ఇలా చేశాడు, బి ఇలా చేశాడు, వై అలా చేశాడు, దెన్ వాట్ ఈస్ ద సిట్యుయేషన్ అని అడిగే క్వెషన్స్ అన్నీ మనకి బేర్ యాక్ట్‌లో ఉండే ఇలస్ట్రేషన్స్ నుంచి వచ్చే క్వెషన్స్ అన్నమాట. ఓకే. అసలు బేర్ యాక్ట్‌లో ఇలస్ట్రేషన్స్ అంటే ఏంటి అనేది కూడా కనుక మీకు తెలియకపోతే డోంట్ వరీ, దానికి కూడా డీటెయిల్డ్ వీడియో తెలుగులో ఫుల్ లెక్చర్ చేశాను. అది ఇక్కడ లింక్ చేస్తాను. బేర్ యాక్ట్ ఎలా చదవాలి అని. ఫస్ట్ అది కూడా చూడండి. సరేనా? మరి అందరూ తప్పు చేసిన క్వెషన్, కమెంట్స్‌లో తప్పు ఆన్సర్ పెట్టిన క్వెషన్ ఏంటో చూద్దామా? అది ఇన్‌ఫాక్ట్ ఏఐబీ 18 క్వెషన్. లాస్ట్ వీడియో కూడా ఇక్కడ లింక్ చేస్తాను. సో దట్ మీకు కూడా క్లారిటీ ఉంటుంది నేనేమంటున్నాను. అయితే అసలు క్వెషన్ ఏంటో చూద్దామా? ఎక్స్ ఇంటెన్షనలీ పుల్స్ అప్ అ వుమెన్స్ వేల్. వేల్ అంటే పరదా. వితౌట్ హర్ కన్సెంట్. కన్సెంట్ లేకుండా ఒక వుమెన్ వేసుకున్న పరదాని ఇంటెండింగ్ టు అనాయ్ హర్. ఆమెకి అనాయన్స్ అంటే ఆమెను డిస్టర్బ్ చేసే పర్పస్‌తో ఆమె కన్సెంట్ లేకుండా ఆమె వేసుకున్న పరదాని ఒకళ్ళు తీయడానికి ట్రై చేశారంట. యాజ్ పర్ ఇండియన్ పీనల్ కోడ్ 1860 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అఫెన్స్ హీ హ్యాస్ కమిటెడ్. అఫెన్స్ ఏంటి ఐడెంటిఫై చేయండి అని అడుగుతున్నారు. అన్‌ఫార్చునేట్‌లీ చాలామంది అసాల్ట్ అని ఆన్సర్ పెట్టారు కమెంట్స్‌లో. కానీ కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ వచ్చేసి క్రిమినల్ ఫోర్స్. అసాల్ట్ కాదు. అసాల్ట్ అంటే ఏంటో మనకు అర్థం కాలేదు కాబట్టి మనం తప్పు చేసాం. ఇలా సడన్‌గా ఎవరైనా వచ్చి నన్ను కొట్టడానికి ట్రై చేస్తే ఇమ్మీడియేట్‌గా ఒక భయం వేస్తుంది చూసారా? అది అసాల్ట్. అసాల్ట్ అనేది ఒకవేళ ఎవరైనా నన్ను యాక్చువల్‌గా టచ్ చేస్తే అది అసాల్ట్ కాదు. టచ్ చేస్తారేమో అన్న ఫియర్ ఉంటుంది చూసారా? ఆర్ కొడతారేమో అన్న ఫియర్ ఉంటుంది చూసారా? అది అసాల్ట్. బట్ ఇక్కడ ఆమెకి ఫియర్ లేదు. ఆమె వేసుకున్న పరదాని యాక్చువల్లీ ఆల్రెడీ ఎవరో టచ్ చేసేసి తీసేశారు. ఇక్కడ ఈ క్వెషన్‌లో ఎక్స్ ఇంటెన్షనలీ పుల్స్ ద వుమెన్స్ వీల్ అంటే ఆల్రెడీ ఆ పరదాని తను తీసేశాడు. సో ఇది అసాల్ట్ కాదు. తీస్తాడేమో అన్న భయం ఉంది. ఆమె భయపడి ఆ టెన్షన్ ఆర్ ఒకలాంటి ఫియర్‌లో ఉంటే అది అసాల్ట్. బట్ ఇక్కడ ఇది అసాల్ట్ కాదు. ఆల్రెడీ ఆ పరదా అనేది తీసేయడం జరిగింది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి క్రిమినల్ ఫోర్స్. ఇది మీకు కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే సెక్షన్ 350, సెక్షన్ 350 ఆఫ్ ఐపీసీ ఓపెన్ చేసి ఆ సెక్షన్ 350లో బేర్ యాక్ట్‌లో ఉండే ఇలస్ట్రేషన్స్ చెక్ చేస్తే అక్కడ మీకు ఆన్సర్ దొరుకుతుంది. సరేనా? ఇలాంటి క్వెషన్స్ ఫస్ట్ టైం ఎగ్జామ్ హాల్‌లో కూర్చొని ఆన్సర్ చేయలేరు. అందుకనే నేను మాటికి చెప్తున్నా, ఎంతో కొంత ముందుగా చదువుకొనైతే వెళ్ళాలి. బేర్ యాక్ట్స్ ఉన్నాయి కదా! బేర్ యాక్ట్స్‌లోంచి చేసేద్దామంటే కరెక్టే. ఇది కూడా మీరు బేర్ యాక్ట్‌లోంచి చేయొచ్చు. బట్ ఎలా చేయాలో తెలియాలి. అందుకని కొంచెం ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏఐబీ మరీ కష్టమైన ఎగ్జామ్ ఏం కాదు. చేయొచ్చు. ఈజీగా క్లియర్ చేయొచ్చు. తక్కువ టైంలో కూడా ప్రిపేర్ అయ్యి క్లియర్ చేయొచ్చు. బట్ కాన్సెప్ట్స్ అర్థం అవ్వాలి. క్వెషన్స్‌ని ప్రాక్టీస్ చేయడం ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇప్పటికి అడుగుతున్నారు మ్యామ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చా అంటే యెస్ ఇప్పటికి జాయిన్ అవ్వచ్చు. ఇంకా మీ దగ్గర టైం ఉంది. పొద్దున్న ఒక గంట, గంటన్నర, నైట్ ఆర్ ఈవినింగ్ ఆఫ్టర్ పనంతా అయిపోయాక ఇంకొక 1.5 అవర్ కనుక మీరు స్పెండ్ చేసినా చాలు. మీరు ఈజీగా ఎగ్జామ్ క్లియర్ చేస్తారు. సరేనా? కోర్స్‌లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి కోర్స్ కూడా అవైలబుల్ ఉంది. ఇంగ్లీష్‌లో ఉంటుంది కోర్స్. జాయిన్ అవ్వాలి అనుకుంటే వాట్సాప్ నంబర్‌కి హాయ్ పెట్టండి. అన్ని డీటెయిల్స్ మీకు వస్తాయి. సరేనా? నెక్స్ట్ క్వెషన్ చూద్దామా ఇలాంటి టైప్‌లో. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వెషన్. ఏఐబీ 17 క్వెషన్. ఇక్కడ రాయలేనట్టుంది. ఏఐబీ 17 క్వెషన్. ఈ క్వెషన్‌లో వాళ్ళు ఏమంటున్నారో చూద్దామా? ఏ ప్లేసెస్ మెన్ విత్ ఫైర్ ఆర్మ్స్. ఫైర్ ఆర్మ్స్ అంటే గన్స్. ఓకే. అట్ ద అవుట్లెట్ ఆఫ్ అ బిల్డింగ్. అంటే బిల్డింగ్ యొక్క ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్‌లో గన్స్‌తో పీపుల్‌ని పెట్టి ఉంచాడంట. ఎవరు? ఏ అన్న ఒక వ్యక్తి. అండ్ టెల్స్ జెడ్ దట్ దే విల్ ఫైర్ ఎట్ జెడ్
ఇఫ్ జెడ్ అటెంప్ట్స్ టు లీవ్ ద బిల్డింగ్. ఇటువంటి కేసెస్లో మీరు ఫస్ట్ చిన్న డయాగ్రామ్ వేసుకోవడానికి ట్రై చేయండి. జెడ్ అని ఒకడు ఉన్నాడంట. ఆ జెడ్ బిల్డింగ్ లోపల ఉన్నాడు, సరేనా? బిల్డింగ్ బయట ఎంట్రీ దగ్గర, ఎగ్జిట్ దగ్గర ఇలా జనాలు ఉన్నారు. జనాలేమో గన్స్ పట్టుకొని రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఏ చెప్తున్నాడు జెడ్కి, నువ్వు కనుక బయటకు వస్తే చుట్టూతా ఇప్పుడు మా వాళ్ళే ఉన్నారు, ఖచ్చితంగా రాగానే షూట్ చేస్తారు అని చెప్తున్నారు. ఓకే, ఇది వారు ఇచ్చిన క్వశ్చన్. ఇప్పుడు మనం ఐడెంటిఫై చేయాల్సింది అఫెన్స్ ఏంటి అనేది. మరి అఫెన్స్ ఏమవుతుందంటారు? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్. రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్, రాంగ్ఫుల్ రిస్ట్రెయింట్లో కన్ఫ్యూజన్ ఉంటుంది, అందుకని నేను స్పెషల్గా డిస్కస్ చేస్తున్నా. ఒక్కసారి 2 minutes కూర్చొని నా మాట వింటే మీరు జీవితంలో మర్చిపోరు. యాక్చువల్లీ ఏఐబి ఎగ్జామ్ అంత కష్టమేం కాదు. ఎవరో ఒకరు కూర్చోపెట్టి సింపుల్ విధంగా చెప్తే చాలా ఈజీ, జస్ట్ బేసిక్స్ చదువుకొని వెళ్ళినా ఈజీగా క్లియర్ అయిపోయే ఎగ్జామ్. అందుకని అంటున్నా, ఒకవేళ కనుక మీరు నా గైడెన్స్లో చదవాలి, మీకు సెల్ఫ్ స్టడీ కొంచెం కష్టం అవుతుంది అనుకుంటే మా కోర్స్ జాయిన్ అవ్వచ్చు. సరే, మరి కన్ఫైన్మెంట్ అంటే 4 వైపుల నుంచి మిమ్మల్ని బంధించేస్తే దాన్ని కన్ఫైన్మెంట్ అంటాం. సో ఒక పర్సన్ అజయ్ అనుకున్నాం, అజయ్ని ఒక రూమ్లో పెట్టి లాక్ చేశారంట. సో ఏ డైరెక్షన్లోనూ బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు అజయ్కి. అటువంటి కేసులో అది రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్. రాంగ్ఫుల్ రిస్ట్రెయింట్ అంటే ఏంటో తెలుసా? అజయ్ నడుస్తున్నాడు, ఇక్కడ 2 roads ఉన్నాయి, 2 roads ఉన్నాయి, ఒక రోడ్డు పైన వెళ్ళడానికి వీల్లేదు అని బ్లాక్ చేశారంట. కావాలి అనుకుంటే ఇంకొక డైరెక్షన్లో అజయ్ వెళ్ళొచ్చు ముందుకి, ఆర్ ఏ డైరెక్షన్లో అయితే నడుచుకొచ్చాడో అదే రోడ్ పట్టుకొని వాపస్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో అన్ని డైరెక్షన్స్లోనూ కాదు, ఓన్లీ 1 direction, బట్ అదర్ డైరెక్షన్స్ ఆర్ స్టిల్ ఓపెన్. అలా అనుకుంటే ఇట్ ఈస్ అ రాంగ్ఫుల్ రిస్ట్రెయింట్. రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ అంటే అన్ని వైపుల నుంచి మిమ్మల్ని బంధించారు. రాంగ్ఫుల్ రిస్ట్రెయింట్ అంటే ఏదైనా మీరు వెళ్ళాలనుకునే ఒక వైపు, ఒక సందులోంచి మాత్రమే, ఒక రోడ్లో మాత్రమే మీకు యాక్సెస్ లేదు, మిగతావన్నీ ఓపెన్ ఉన్నాయి. కావాలి అనుకుంటే మీరు ఎలా నడుచుకెళ్ళారో అదే దారిలో వాపస్ కూడా రావచ్చు. అది రాంగ్ఫుల్ రిస్ట్రెయింట్. సో ఐ హోప్ ఈ వీడియో ద్వారా ఈ చిన్న కాన్సెప్ట్స్ అనేవి మీకు క్లియర్ అయ్యాయని.